Okay, good morning dear students. Good morning, sir. Okay, today we are going to discuss one more very important question from junior intermediate, that is from second chapter, periodic classification of elements. This is the question. Define IE1 and IE2. What is IE1, IE2? Ionization energy 1 and ionization energy 2. Here 1 for first ionization energy, 2 for second ionization energy. You don't know what is first ionization energy and second ionization energy. Okay, I will explain, don't worry. Next, why second ionization energy is greater than first ionization energy? Why second ionization energy is greater than first ionization energy? Actually this question is already there in your 10th class, isn't it? It is there, you might have forgotten. Okay, second అయనీకరణ శక్తి ప్రథమ అయనీకరణ శక్తి కంటే ఎందుకు ఎక్కువ? That is one part. And next, last one, discuss the factors that affect ionization energy of an element. ఒక ఎలిమెంట్ యొక్క అయనైజేషన్ ఎనర్జీ ఏ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది? సో ఫస్ట్ వన్ బై వన్, స్టెప్ బై స్టెప్ విల్ డిస్కస్. ఫస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ క్వశ్చన్ is define IE1 and IE2. You also note down during my explanation little quickly. First, what is IE1? That is also called first ionization energy. First ionization energy. Note down. This first ionization energy is nothing but ionization energy itself. Ionization energy definition నిన్న మనం ఏమైతే చెప్పుకున్నామో అదే ఫస్ట్ ionization energy. దాన్ని ఎందుకు ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అన్నారో చెప్తాను. కొద్దిగా అటెంటివ్గా ఉండండి. నార్మల్ క్లాస్ కంటే ఇప్పుడు క్లాస్ రికార్డ్ అవుతుంది కాబట్టి కొద్దిగా ఫాస్ట్గా ఉంటుంది. ఓకే, రైట్. సో లెట్ us take an atom. This is a neutral atom. Let it be neutral atom. ఇది న్యూట్రల్ యాటమ్ అనుకుందాం. ఏంటమ్మా న్యూట్రల్ యాటమ్ అంటే? న్యూట్రల్ యాటమ్ అంటే ఏంటి? ఏ యాటంలో అయితే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ ఈక్వల్గా ఉంటాయో దాన్ని న్యూట్రల్ యాటమ్ అంటాం. ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్గా ఉంటే దాన్ని న్యూట్రల్ యాటమ్ అంటాం. సో ప్రోటాన్స్ అంటే పాజిటివ్ ఛార్జ్ కదా, న్యూక్లియర్ ఛార్జ్, పాజిటివ్లీ ఛార్జ్, న్యూక్లియస్కి ఉండే పాజిటివ్ ఛార్జ్ అండ్ న్యూక్లియస్కి బయట తిరిగేటువంటి ఎలక్ట్రాన్స్ యొక్క నెగటివ్ ఛార్జ్ రెండు సేమ్ ఈక్వల్ అయితే దాన్ని న్యూట్రల్ యాటమ్ అంటాం. న్యూట్రల్ యాటమ్ ప్లస్ అది గ్యాసెస్ స్టేట్లో ఉంది అనుకుందాం. ఏ స్టేట్లో? గ్యాసెస్ స్టేట్లో ఉంది. ప్లస్ అది ఐసోలేటెడ్ యాటమ్. ఐసోలేటెడ్ అంటే సింగిల్గా ఉంది, వేరే వాటితో కంబైన్డ్ స్టేట్లో లేదు. సో ఈ కండిషన్స్ న్యూట్రల్, గ్యాసియస్, ఐసోలేటెడ్, సింగిల్గా ఉంది, గ్యాసెస్ స్టేట్లో ఉంది, న్యూట్రల్గా ఉంది. న్యూట్రల్ అంటే ఏంటి? ఆ యాటంలో ఉండే న్యూక్లియస్లో ఉండే ప్రోటాన్స్ యొక్క నంబర్, న్యూక్లియస్ చుట్టూ తిరిగేటువంటి ఎలక్ట్రాన్స్ యొక్క నంబర్ రెండు సేమ్. వాటికి పాజిటివ్ ఛార్జ్ కానీ నెగిటివ్ ఛార్జ్ కానీ ఏముండదు. న్యూట్రల్, తటస్థ పరమాణువు అంటాం తెలుగులో. తటస్థంగా ఉంటుంది, న్యూట్రల్గా ఉంటుంది. రైట్. ఇప్పుడు దీనికి ఒక చిన్న అంటే మనం అండర్స్టాండ్ చేసుకోవడానికి ఒక చిన్న సింబల్ తీసుకుందాము. ఎం అనేది సమ్ మెటల్. ఇది గ్యాసెస్ స్టేట్లో ఉంది, న్యూట్రల్గా ఉంది, ఐసోలేటెడ్ స్టేట్లో ఉంది. ఇప్పుడు దీని నుంచి మనం ఎలక్ట్రాన్ను రిమూవ్ చేయడానికి కొంత ఎనర్జీని అప్లై చేయాలి కదా. ఏమంటాం దాన్ని? ఏదైనా ఒక యాటమ్ నుండి, న్యూట్రల్, గ్యాసియస్, ఐసోలేటెడ్ యాటమ్ నుండి ఒక ఎలక్ట్రాన్ను రిమూవ్ చేయడానికి కావాల్సిన ఎనర్జీని ఏమంటాము? అయనైజేషన్ ఎనర్జీ, అంతే కదా. సో అయనైజేషన్ ఎనర్జీ. మనం ఈ అయనైజేషన్ ఎనర్జీ అప్లై చేస్తున్నాం. దేనికి అప్లై చేస్తున్నాము? ఒక న్యూట్రల్, ఐసోలేటెడ్, గ్యాసియస్ యాటమ్కి అప్లై చేస్తున్నాం. ఎప్పుడైతే న్యూట్రల్, ఐసోలేటెడ్, గ్యాసియస్ యాటమ్ నుండి మనం ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయాలనుకుంటామో అప్పుడు మనం అప్లై చేసేటువంటి ఎనర్జీని ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అంటాం. ఎందుకు సార్ ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అంటామంటే, ఒక న్యూట్రల్ యాటమ్ నుంచి మనం ఫస్ట్ టైం, న్యూట్రల్ యాటమ్ అంటే ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ ఈక్వల్గా ఉన్నాయి, అలాంటి యాటమ్ నుండి ఫస్ట్ టైం మనం ఒక ఎలక్ట్రాన్ను రిమూవ్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి దాన్ని ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అంటాం. ఓకే, ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీని అప్లై చేసి ఒక ఎలక్ట్రాన్ను రిమూవ్ చేసాం అనుకుందాం. ఓకే, దీని నుంచి ఒక ఎలక్ట్రాన్ బయటికి వెళ్ళిపోతే ఎం అనే న్యూట్రల్ యాటమ్ దేనిగా మారుతుంది? ఎం ప్లస్గా మారుతుంది. ప్లస్ 1 ఎలక్ట్రాన్ బయటకు వచ్చేసింది కదా, ప్లస్ 1 ఎలక్ట్రాన్. అంటే దీని నుంచి ఇది ఎం అనే ఒక న్యూట్రల్ గ్యాసియస్ యాటమ్ ఒక ఎలక్ట్రాన్ లూజ్ అయ్యి అది ఎం ప్లస్ అనే ఒక గ్యాసియస్ ఐసోలేటెడ్ అయాన్గా మారింది. దీన్ని ఏమంటామంటే
యూని పాజిటివ్ అయాన్ అంటాం. యూని పాజిటివ్ అయాన్. యూని అంటే 1, డై లేదా బై అంటే 2, ట్రై అంటే 3. యూని పాజిటివ్ అయాన్. ఓకే, 1 యూనిట్ పాజిటివ్ ఛార్జ్. ఓకే, దీన్ని క్యాటయాన్ కూడా అంటాం కదా. ఒక క్యాటయాన్ ఫామ్ అవుతుంది. మనం ఆల్రెడీ లోయర్ క్లాసెస్లో నేర్చుకుంటాం. ఒక న్యూట్రల్ యాటమ్ నుండి ఎలక్ట్రాన్ను రిమూవ్ చేస్తే క్యాటయాన్ ఫామ్ అవుతుంది. 2 ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేస్తే యానయాన్ ఫామ్ అవుతుందా? +2 ఫామ్ అవుతుంది. 1 ఎలక్ట్రాన్ రిమూవ్ చేస్తే +1 యూని పాజిటివ్ అయాన్. 2 ఎలక్ట్రాన్స్ని రిమూవ్ చేస్తే +2 బై పాజిటివ్ అయాన్. 3 ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేస్తే +3 ట్రై పాజిటివ్. ఎన్ని ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేస్తూ ఉంటామో దాని మీద పాజిటివ్ ఛార్జ్ అంత వస్తుంది. అంటే ఎలా వస్తుంది ఏంటి అనేది చాలా సింపుల్ అమ్మా. ఇప్పుడు ఇది న్యూట్రల్ కదా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. దీంట్లో 11 ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకుందాం, 11 ప్రోటాన్స్ ఉన్నాయనుకుందాం. 11 ఎలక్ట్రాన్స్ 11 ప్రోటాన్స్. ఇప్పుడు అంటే 11 యూనిట్స్ ఆఫ్ నెగిటివ్ ఛార్జెస్ 11 ఉన్నాయి, పాజిటివ్ ఛార్జెస్ కూడా 11 ఉన్నాయి. దీనిలో నుంచి ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేసామనుకో, అప్పుడు నెగిటివ్ ఛార్జెస్ ఎన్ని అవుతాయి? ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేసేసాము అంటే 11 ఎలక్ట్రాన్స్ కాస్త 10 ఎలక్ట్రాన్స్గా మారాయి. ఇప్పుడు నెగిటివ్ యూనిట్స్ 10 అవుతాయి, ప్రోటాన్స్ మాత్రం 11 ఉంటాయి కదా. పాజిటివ్ యూనిట్స్ 11, నెగిటివ్ యూనిట్స్ 10. ఇప్పుడు రెండింటిని మనం క్యాన్సిలేషన్ చేసామనుకోండి, ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందమ్మా? 11 యూనిట్స్ ఆఫ్ నెగిటివ్ ఛార్జెస్, 11 యూనిట్స్ ఆఫ్ పాజిటివ్ ఛార్జెస్, టోటల్ 0. న్యూట్రల్, నో ఛార్జ్. బట్ ఇక్కడ 10 యూనిట్స్ ఆఫ్ నెగిటివ్ ఛార్జెస్ cancelled by 10 units of positive charges. Still 1 unit of positive charge left, isn't it? ఆ 1 యూనిట్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్ ఇక్కడ పెట్టాం మనం. ఓకే, ఏం లేదు. ఎలక్ట్రాన్స్ కంటే ప్రోటాన్స్ ఎన్నైతే ఎక్కువగా ఉంటాయో అదే ఈ పాజిటివ్ ఛార్జ్. ఓకేనా? రైట్. యూని పాజిటివ్ అయాన్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ మీరు చెప్పాలి ఆన్సర్. యూని పాజిటివ్ అయాన్ ఫామ్ అయింది. ఓకే, అయితే డెఫినేషన్ రాసారా ఇందాక? రాయలేదా? రాసుకోండి. డెఫినేషన్ రాయండి. ఇట్ ఈస్ అ మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. ఇట్ ఈస్ ద మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ required. It is a minimum amount of energy required to remove minimum amount of energy required to remove an electron from outermost shell of an isolated neutral gaseous atom. Starting em rasaru, it is the minimum amount of energy required to remove an electron from outermost shell of an isolated neutral gaseous atom. That is the definition for first ionization energy. Okay, next, after writing the definition, write down this equation. M in gaseous state plus first ionization energy gives M plus 1 electron. Do it fast. Next, okay, now one small question to you. Suppose one atom is there, no? This is a M, neutral isolated gaseous atom, and it is having some number of electrons revolving around the nucleus and equal number of protons are there. After removing one electron from this atom, ఈ న్యూట్రల్ ఆటమ్ నుంచి ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేసిన తర్వాత దీని సైజ్ ఏమవుతుంది? అది క్యాటాన్గా మారింది కదా, యూని పాజిటివ్ అయాన్గా మారింది కదా, దాని సైజ్ ఏమవుతుంది? కొంచెం అంటే ఇక్కడంతా ఈ కాన్సెప్ట్ అంతా కూడా అటామిక్ సైజ్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. అది కానీ మనకు అర్థమైతే రిమైనింగ్ ఫ్యాక్టర్స్ అన్నీ మనం ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఒక న్యూట్రల్ ఐసోలేటెడ్ గ్యాసెస్ యాటమ్ నుండి ఒక ఎలక్ట్రాన్ను రిమూవ్ చేసాము. చేసిన తర్వాత దాని సైజ్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుందా, ఇంక్రీజ్ అవుతుందా? డిక్రీజ్ అవుతుంది. గుడ్, డిక్రీజ్ అవుతుంది. ఎందుకు డిక్రీజ్ అవుతుంది? ఒక ఎలక్ట్రాన్ని రిమూవ్ చేసాము. ఈ ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడం వలన దాని పాజిటివ్ ఛార్జ్ పెరిగింది, అంతేనా?
అంతకుముందు అది న్యూట్రల్, దీనిపైన ఏమైనా ఛార్జ్ ఉందమ్మా? నో ఛార్జ్, అంటే జీరో, న్యూట్రల్ ఇది. ఆఫ్టర్ రిమూవింగ్ వన్ ఎలక్ట్రాన్ ఇట్ హాస్ బికమ్ ఎ యూని పాజిటివ్ అయాన్. ఈ యూని పాజిటివ్ అయాన్లో పాజిటివ్ ఛార్జ్ అంటే ఇది న్యూక్లియర్ ఛార్జే కదా. పాజిటివ్ ఛార్జ్ అంటే న్యూక్లియర్ ఛార్జ్. ఆ న్యూక్లియర్ ఛార్జ్ ఎప్పుడైతే పెరుగుతుందో ఎలక్ట్రాన్స్ని న్యూక్లియస్ ఏం చేస్తుంది? తన వైపుకు అట్రాక్ట్ చేస్తుంది. దానివల్ల సైజు స్లైట్గా డిక్రీజ్ అవుతుంది. అర్థమవుతుందా? ఎలక్ట్రాన్స్ తగ్గి ప్రోటాన్స్ కానీ ఎక్కువగా ఉంటే ఏమవుతుంది? ఆ ప్రోటాన్స్, పాజిటివ్లీ ఛార్జ్ ప్రోటాన్స్, న్యూక్లియస్లో ఉండే ప్రోటాన్స్ ఈ ఎలక్ట్రాన్స్ని ఈజీగా తమ వైపుకి పుల్ చేస్తారు. దానివల్ల సైజు స్లైట్గా తగ్గుతుంది. ఇది న్యూట్రల్ ఐసోలేటెడ్ గ్యాసెస్ ఆటమ్ M అనుకుంటే దాని M+ యొక్క సైజు దానికంటే కొద్దిగా తగ్గుతుంది. ఓకేనా? అంటే ఇప్పుడు M+లలో దేని సైజు తక్కువమ్మా? M+ యొక్క, అంటే యూని పాజిటివ్ అయాన్ యొక్క సైజు తక్కువ. ఎందుకు తగ్గింది సైజు? డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ ద న్యూక్లియర్ ఛార్జ్. న్యూక్లియర్ ఛార్జ్ పెరగడం వలన, ప్రోటాన్స్ యొక్క నంబర్ పెరగడం వలన సైజ్ తగ్గింది. రిమెంబర్ దిస్ పాయింట్. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ మీకు, స్మాల్ క్వశ్చన్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ M+ యూని పాజిటివ్ అయాన్ నుండి మరొక ఎలక్ట్రాన్ను రిమూవ్ చేయాలనుకుంటున్నాం. మరొక ఎలక్ట్రాన్ రిమూవ్, అప్పుడు మనం ఇంకొంత అయనైజేషన్ ఎనర్జీని యూజ్ చేయాలి కదా. దాన్ని సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ అనుకుంటున్నాం. ఓకే, సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ అంటే ఇట్ ఈస్ ద మినిమమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ అవుటర్ మోస్ట్ షెల్ ఆఫ్ యూని పాజిటివ్ అయాన్. యూని పాజిటివ్ అయాన్ అర్లియర్ డెఫినేషన్ ఎలా ఉండింది? ఇట్ ఈస్ ద మినిమమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ అవుటర్ మోస్ట్ షెల్ ఆఫ్ ఐసోలేటెడ్ న్యూట్రల్ గ్యాసెస్ ఆటమ్ అని రాసాం. ఇక్కడ ఇది ఐసోలేటెడ్ ఆటమా? కాదు. యూని పాజిటివ్ అయాన్ యొక్క అవుటర్ మోస్ట్ షెల్ నుండి మరొక ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడానికి కావాల్సిన ఎనర్జీని ఏమంటాము? I2, సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ అంటాం. ఓకేనా? ఇప్పుడు ఈ సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ సరే అప్లై చేసాము. అప్లై చేసిన తర్వాత ఇంకొక ఎలక్ట్రాన్ను రిమూవ్ చేసాము. మరొక ఎలక్ట్రాన్ని రిమూవ్ చేసిన తర్వాత అది M+ కాస్త ఏమవుతుంది? M+ నుంచి ఇంకొక ఎలక్ట్రాన్ రిమూవ్ చేసాము. అప్పుడు M+2 అవుతుంది, +2 అవుతుంది. ఒక్కొక్క ఎలక్ట్రాన్ రిమూవ్ చేసే కొద్దీ దానిపైన ప్లస్ ఛార్జ్, పాజిటివ్ ఛార్జ్ ఒక్కొక్కటి పెరుగుతూ ఉంటుంది. ఎలక్ట్రాన్ అంటే నెగిటివ్ ఛార్జ్ కదా. నెగిటివ్ ఛార్జ్ని మనం రిమూవ్ చేస్తున్నామంటే పాజిటివ్ ఛార్జ్ ఇంక్రీజ్ అవుతుంది. మనకి నెగిటివ్ హ్యాబిట్స్ ఉంటాయనుకోండి, మన దగ్గర ఉండే నెగిటివ్ హ్యాబిట్స్ తగ్గిపోతున్నాయంటే పాజిటివ్ హ్యాబిట్స్ పెరిగినట్టే కదా. జస్ట్ లైక్ దట్. రైట్, M+2 అయింది. దీన్ని ఏమంటాం? బై పాజిటివ్ అయాన్ లేదా డై పాజిటివ్ అయాన్ అంటాం. డై పాజిటివ్ అయాన్ ఫామ్ అయింది. ఓకే, M+2. నౌ వన్ స్మాల్ క్వశ్చన్ టు యూ. ఇప్పుడు ఫస్ట్ మనం న్యూట్రల్ ఆటమ్ నుంచి కొంత ఎనర్జీని అప్లై చేసి ఎలక్ట్రాన్ రిమూవ్ చేసాము. యూని పాజిటివ్ అయాన్ ఫామ్ అయింది. యూని పాజిటివ్ అయాన్ యొక్క సైజ్ న్యూట్రల్ ఆటమ్ యొక్క సైజ్ కంటే కమాన్ తక్కువ, ఎక్కువ? తక్కువ. దిస్ ఇస్ స్మాలర్. యూని పాజిటివ్ అయాన్ స్మాల్. దీని నుంచి మళ్ళీ ఇంకొక ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి మనం సెకండ్ అయనైజేషన్ ఎనర్జీని అప్లై చేసాం. అయితే ఈ సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ కంటే ఎక్కువగా ఉంటుందా, తక్కువగా ఉంటుందా? ఆలోచించి చెప్పండి. ఫస్ట్ న్యూట్రల్ ఆటమ్ ఉండిందమ్మా. న్యూట్రల్ ఆటమ్ ఉన్నప్పుడు న్యూట్రల్ ఆటమ్ యొక్క సైజు, సపోజ్ ఇది న్యూట్రల్ ఆటమ్ అనుకుందాం. దీని నుంచి ఎలక్ట్రాన్ రిమూవ్ చేసాము. చేస్తే దీని సైజు కొద్దిగా తగ్గింది. ఇది యూని పాజిటివ్ అయాన్, ఇది M+గా మారింది. ఇది అంతకుముందు M. ఓకే, ఇది M+. ఓకేనా? ఇప్పుడు ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్కి కొద్దిగా దగ్గరగా వచ్చాయి కదా. సైజు తగ్గింది అంటే ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ ఏమవుతాయి? రెండు ఒకదానికి ఒకటి దగ్గరగా వస్తాయి కదా. ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ ఎప్పుడైతే దగ్గరగా వస్తాయో వాటి మధ్య అట్రాక్షన్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్కి న్యూక్లియస్కి మధ్య డిస్టెన్స్ తగ్గుతుందో వాటి మధ్య న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఇంక్రీజ్ అయితే అలాంటి పరిస్థితుల్లో మనం దీని నుంచి ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయాలంటే ఎక్కువ ఎనర్జీని అప్లై చేయాలన్నా, తక్కువ ఎనర్జీ అప్లై చేయాలన్నా? ఎక్కువ ఎనర్జీ. సైజు తగ్గింది. సైజు తగ్గడం వలన ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్కి దగ్గరగా వెళ్ళాయి. వెన్ ఎలక్ట్రాన్స్ మూవ్ క్లోజర్ టు ద న్యూక్లియస్ దేర్ విల్ బి మోర్ న్యూక్లియర్ పుల్. Nucleus pulls the electron strongly. In such situation, if you want to remove one more electron from uni positive ion, you need to apply more energy.
That means the second ionization energy is greater than first ionization energy. What's our question? Why IE2 is greater than IE1? Why second ionization energy is greater than first ionization energy? Why? What is the reason? Why second ionization energy is greater? Because the unipositive ion has a smaller size than neutral atom, and it is experiencing more nuclear force of attraction. Due to more nuclear force of attraction, it becomes difficult to remove one more electron from unipositive ion. దానివల్ల సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. ఓన్లీ సింపుల్ రీజన్ ఏంటంటమ్మా, ఎందుకు సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ కంటే ఎక్కువ ఉంటుంది అని అంటే, యూనిపాజిటివ్ అయాన్లో న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువగా ఉంటుంది. అదే న్యూట్రల్ ఆటంలో అయితే కంపారిటివ్లీ తక్కువగా ఉంటుంది. దానివల్ల IE2 ఈజ్ గ్రేటర్ దెన్ IE1. దట్స్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్. ఓకే, మీరు చెప్పేటప్పుడు కొద్దిగా ఫాస్ట్గా అట్లీస్ట్ కీవర్డ్స్ రాసుకోండి. మరలా మీకు నోట్స్ ఇచ్చేటప్పుడు, అంటే ఈ రికార్డింగ్ జరుగుతుంది కాబట్టి మొత్తం మీకు నోట్స్ ఇచ్చేదాకా నేను వెయిట్ చేయాలంటే వీడియో లెంత్ చాలా ఎక్కువ అయిపోతుంది. సో నిన్న తీసిన వీడియో 40-45 మినిట్స్ వచ్చింది. అది 2 క్లాసెస్ కంబైన్ చేశాను కదా, అది అప్లోడ్ చేయడానికి నాకు ఇంతవరకు అవ్వలేదు, చాలా టైం తీసుకుంటుంది. సో 5 మినిట్స్ 10 మినిట్స్ వీడియోస్ అయితే ఒక 1 అవర్ అట్లా, అంటే కొద్దిగా ఫాస్ట్గానే అవుతుంది. ఇది లెంత్ పెరిగే చాలా లేట్ అవుతుంది అన్నమాట. దానికోసం మీరు జస్ట్ కాన్సెప్ట్స్ చెప్పేటప్పుడు అర్థం చేసుకొని రన్నింగ్ నోట్స్ రాసుకోండి. ఆఫ్టర్ దట్ యూ కెన్ హ్యావ్ ద కంప్లీట్ నోట్స్, రైట్? నెక్స్ట్, వాట్ ఈస్ ద థర్డ్ పార్ట్ ఆఫ్ దిస్ క్వశ్చన్? డిస్కస్ ద ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్ అయనైజేషన్ ఎనర్జీ ఆఫ్ అన్ ఎలిమెంట్. అయనైజేషన్ ఎనర్జీ ఎలాంటి ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది? ఓకే, చాలా ఈజీ. నేను మీకు జస్ట్ హింట్ చెప్తాను, ఆన్సర్స్ మీరే చెప్పాలి. ఏ ఫ్యాక్టర్స్ పైన అయనైజేషన్ ఎనర్జీ డిపెండ్ అయి ఉంటుంది? సో ఫస్ట్ నేను ఫ్యాక్టర్స్ రాస్తాను. ఓకే, 1 by 1 డిస్కస్ చేస్తున్నాము. ఫస్ట్ ఫ్యాక్టర్ అటామిక్ రేడియస్. అటామిక్ రేడియస్ ఆర్ అటామిక్ సైజ్, పరమాణు పరిమాణము లేదా పరమాణు వ్యాసార్థం. దీనికి న్యూక్లియర్ ఛార్జ్కి అయనైజేషన్ ఎనర్జీకి మధ్య సంబంధం ఏంటి? అయనైజేషన్ ఎనర్జీకి అటామిక్ సైజ్కి మధ్య రిలేషన్ ఏంటి? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అయనైజేషన్ ఎనర్జీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు atomic radius, atomic size. Just in yesterday's class we discussed. Okay, if atomic radius is greater, ionization energy will be lower. If atomic radius is lower, atomic radius తక్కువగా ఉంటే ionization energy will be greater. రెండు ఒకదానికి ఒకటి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, అంటే విలోమానుపాతం అంటాం కదా తెలుగులో, అది. ఓకే, దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. 2 atoms తీసుకుందాం. ఒకటి లార్జ్ ఆటమ్, ఇంకొకటి స్మాల్ ఆటమ్. యు నో ద ఆన్సర్. ఓకే, ఈ 2 ఆటమ్స్లో లార్జ్ ఆటమ్ అండ్ స్మాల్ ఆటమ్లలో ఏ ఆటమ్ నుండి మనం వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ను ఈజీగా రిమూవ్ చేయొచ్చు? లార్జ్ ఆటమ్ నుంచి ఈజీగా ఎలక్ట్రాన్ను రిమూవ్ చేయొచ్చా, స్మాల్ ఆటమ్ నుంచి? లార్జ్ ఆటమ్ నుంచి. గుడ్. ఎందుకని? లార్జ్ ఆటంలో న్యూక్లియస్కి ఎలక్ట్రాన్కి మధ్య డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. వీటి మీద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, అంటే న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, కేంద్రక ఆకర్షణ బలము వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ మీద తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎలక్ట్రాన్స్ దూరంగా ఉన్నాయి కదా. అలాంటప్పుడు మనం ఈ ఎలక్ట్రాన్ ఈజీగా బయటికి తీయొచ్చు. ఈజీగా బయటికి తీయొచ్చు అంటే మనం తక్కువ ఎనర్జీని, లో అమౌంట్ ఆఫ్ అయనైజేషన్ ఎనర్జీని ఉపయోగించి దాన్ని మనం రిమూవ్ చేయొచ్చు. సో ఎప్పుడైతే అటామిక్ సైజ్ ఎక్కువగా ఉంటుందో ఎలక్ట్రాన్స్ విల్ బీ అవే ఫ్రమ్ ద న్యూక్లియస్. సో ఎలక్ట్రాన్స్ ఎక్స్పీరియన్స్ లో న్యూక్లియర్ force. That's why we can easily remove that outer electron by using very little amount of ionization energy. That means when the size is larger, ionization energy is low. And this one just opposite to that. When the atomic size is small atom, then what happens? Electrons will be very close to the nucleus now. Electrons nucleus ki chala దగ్గరగా ఉంటాయి. ఎలక్ట్రాన్స్ ఎప్పుడైతే న్యూక్లియస్కి దగ్గరగా ఉంటాయో ఆ రెండింటి మధ్య అట్రాక్షన్ ఎలా ఉంటుంది? ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? దగ్గరగా ఉంటే రెండు అట్రాక్షన్, న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ పెరుగుతుంది. ఎప్పుడైతే న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ పెరుగుతుందో అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలంటే
ఎక్కువ ఎనర్జీని అప్లై చేయాలన్నా తక్కువ ఎనర్జీనా? ఎక్కువ ఎనర్జీ, అంతే కదా. ఇప్పుడు నేనున్నాను, నన్ను ఒకడు పట్టుకున్నాడు, కానీ ఊరికి అట్లా షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నట్టు లైట్గా పట్టుకున్నాడు అనుకోండి, వేరే వాళ్ళు వచ్చి నన్ను అతని నుంచి తప్పించాలంటే ఈజీగా లాగేయచ్చు కదా. అదే నన్ను ఒకరు గట్టిగా పట్టుకున్నారు అనుకోండి, నన్ను అతని నుంచి తప్పించాలంటే మీరు కూడా యూ హ్యావ్ టు అప్లై more force, isn't it? Similarly, here the electrons are very close to the nucleus and nuclear force of attraction is very much on the valence electrons. So in such case it is very difficult to remove electron from the small atoms. That means we need to apply more energy. So here when the atom is small and ionization energy will be high ionization energy. So that means both are inversely proportional, no? So atomic okay, getting the point. Okay, now what you can say about atomic radius? Atomic radius ki ionization energy ki madhya relation enti em cheptaru meeru? Inversely proportional. When atomic size increases, ionization energy decreases. Okay, you have to note down these points. This is not a TV serial or any other movie. Okay, so what I said, whatever the point you feel important and you understood, you have to put on the paper, right? So when atomic radius increases, ionization energy decreases. You can write in a reverse manner also. When atomic size decreases, ionization energy increases, and that also you can write. And the main relation is ionization energy is inversely proportional to atomic radius. Next, second one, nuclear charge. Nuclear charge. How ionization energy and nuclear charge both are related? You can think and tell. Nuclear charge. What is nuclear charge? Nuclear force of attraction. Suppose this is an atom, this is an electron, this is a nucleus. There is a nuclear force of attraction between electron and nucleus. And if nuclear force of attraction is more, what happens? When nuclear force of attraction is more, what happens? ఎలక్ట్రాన్స్ ఆర్ కేంద్రక ఆకర్షణ బలం ఎక్కువైందమ్మా. అప్పుడు ఎలక్ట్రాన్స్కి కేంద్రకానికి మధ్య ఎలా ఉంటుంది? ఎలక్ట్రాన్స్ ఆర్ స్ట్రాంగ్లీ అట్రాక్టెడ్ బై ద న్యూక్లియస్. ఎలక్ట్రాన్స్ ఆర్ స్ట్రాంగ్లీ పుల్డ్ బై ద న్యూక్లియస్. ఈ ఎలక్ట్రాన్స్ను న్యూక్లియస్ తన వైపుకి బలంగా లాగుతుంది. అలాంటి పరిస్థితుల్లో మనం ఎలక్ట్రాన్ను రిమూవ్ చేయాలి అంటే ఈజీనా డిఫికల్టా? డిఫికల్ట్ కదా. అంటే న్యూక్లియర్ ఛార్జ్ డిఫికల్ట్ అంటే ఎక్కువ అయనైజేషన్ ఎనర్జీని అప్లై చేయాలి. అంటే న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువగా ఉంటే అయనైజేషన్ ఎనర్జీ కూడా ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా న్యూక్లియర్ ఛార్జ్ తక్కువగా ఉంది అంటే, న్యూక్లియర్ ఛార్జ్ తక్కువగా ఉంది అంటే అర్థం ఏంటి? న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఓవర్ ద వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఈజ్ వెరీ లో. దట్ మీన్స్ ఎలక్ట్రాన్స్ ఆర్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ మోర్ న్యూక్లియర్ పుల్. న్యూక్లియస్ చేత గట్టిగా లాగబడట్లేదు, తక్కువ న్యూక్లియర్ ఫోర్స్ ఉంది. అప్పుడు మనం ఎలక్ట్రాన్ ఈజీగా రిమూవ్ చేయొచ్చా డిఫికల్టా? ఈజీ కదా. ఈజీ అన్నప్పుడు అయనైజేషన్ ఎనర్జీ తక్కువ. ఈజీగా రిమూవ్ చేస్తున్నాం అంటే తక్కువ ఎనర్జీ అప్లై చేస్తున్నాం అంటే అయనైజేషన్ ఎనర్జీ లో. Then that means if nuclear charge is more, ionization energy also more. If nuclear charge is less and ionization energy also less, then what is the relation? Directly proportional or inversely proportional? Directly proportional. Ionization energy is directly proportional to nuclear charge. And what statement can you give from this? How can you write the statement? In the earlier case you have written that as the atomic radius increases, ionization energy decreases, since both are inversely proportional. Now how can you write? If nuclear charge increases, ionization energy decreases. That's all. Okay? Or if nuclear charge decreases, ionization energy also decreases. Just by remembering these relations you can able to answer. ఇవి మీకు అర్థమైందంటే ఈ వాటి మధ్య అటామిక్ రేడియస్కి అయనైజేషన్ ఎనర్జీకి ఎలాంటి రిలేషన్ ఉంది, న్యూక్లియర్ ఛార్జ్కి అయనైజేషన్ ఎనర్జీకి ఎలాంటి రిలేషన్ ఉంది, అది తెలిస్తే చాలు మీరు ఓన్గా ఆన్సర్ రాయొచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్,
పెనిట్రేటింగ్ పవర్. పెనిట్రేటింగ్ పవర్. పెనిట్రేటింగ్ పవర్ తెలుగులో చొచ్చుకొని పోయే సామర్థ్యము అంటారు. దానికి సంబంధించి నేను జస్ట్ కాన్సెప్ట్ మీకు చెప్తాను అండ్ ఫైనల్ ఆన్సర్ మాత్రం మీరే చెప్పడానికి ట్రై చేయండి. మనం ఒక యాటమ్ తీసుకున్నాం అనుకుమ్మా, న్యూక్లియస్ ఉంటుంది, ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్, ఫోర్త్ ఆర్బిట్, ఇలా ఆర్బిట్స్ ఉంటాయి. మనకు షెల్స్, ఇవన్నీ షెల్స్, సబ్ షెల్స్ ఉన్నాయి కదమ్మా, ఆర్బిటాల్స్, సబ్ షెల్స్. ఇప్పుడు ఈ సబ్ షెల్స్ ఎస్, పి, డి, ఎఫ్ సబ్ షెల్స్ ఉన్నాయి. ఎస్ సబ్ షెల్ ఫస్ట్ ఆర్బిట్ నుంచే స్టార్ట్ అవుతుంది. పి సబ్ షెల్ ఇప్పుడు సెకండ్లో ఎస్ ఉంటుంది, పి కూడా ఉంటుంది. థర్డ్లో ఎస్పిడి కూడా ఉంటుంది. ఫోర్త్లో ఎస్పిడిఎఫ్ కూడా ఉంటుంది. అంటే ఎస్ అనేది ఫస్ట్ నుంచే స్టార్ట్ అవుతుంది, పి సెకండ్ ఆర్బిట్ నుంచి స్టార్ట్ అవుతుంది, డి థర్డ్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఎఫ్ ఫోర్త్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఈ 4 సబ్షెల్స్లో 4 ఆర్బిటాల్స్లో ఏ ఆర్బిటాల్ న్యూక్లియస్కి అన్నిటికంటే దగ్గరలో ఉంటుంది? ఎస్. అంటే దానికి పెనిట్రేషన్ పవర్ ఎక్కువ, పెనిట్రేటింగ్ పవర్ ఎక్కువ. పెనిట్రేటింగ్ పవర్ అంటే చొచ్చుకొని పోయే సామర్థ్యము, కేంద్రకానికి దగ్గరగా వెళ్ళేటువంటి సామర్థ్యము. ఓకే, పెనిట్రేటింగ్ పవర్ దేనికి ఎక్కువ? ఎస్కి. ఇప్పుడు ఎస్లో ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకోండి, వాటిని మనము రిమూవ్ చేయడం ఈజీనా డిఫికల్టా? వెరీ గుడ్, డిఫికల్ట్. ఎందుకు డిఫికల్ట్? అవి ఎస్ అనేది న్యూక్లియస్కి చాలా దగ్గరగా ఉంది కాబట్టి న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆ ఎలక్ట్రాన్స్ పైన, ఎస్లో ఉండే ఎలక్ట్రాన్స్ పైన ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాని నుంచి ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలంటే కష్టం. అదే మనం పి కొద్దిగా దూరం వెళ్ళింది, డిఎఫ్, ఎఫ్ అనేది చాలా దూరంలో ఉంది కాబట్టి ఎఫ్లో ఉండే ఎలక్ట్రాన్స్ని మనం రిమూవ్ చేయడం రిలేటివ్లీ ఈజీ, కంపేర్ చేసుకుంటే ఈజీ. ఎందుకంటే ఎఫ్ ఆర్బిటాల్స్ ఆర్ ఫార్ అవే ఫ్రమ్ ద న్యూక్లియస్. సో ఈ వీటి యొక్క పెనిట్రేటింగ్ పవర్ ఎలా ఉంది? పెనిట్రేటింగ్ పవర్ ఎస్ ఈజ్ గ్రేటర్ దాన్ పి, ఈజ్ గ్రేటర్ దాన్ డి, ఈజ్ గ్రేటర్ దాన్ ఎఫ్. అన్నిటికంటే పెనిట్రేటింగ్ పవర్ దేనికి ఎక్కువ ఉంది? ఎస్కి. సో పెనిట్రేటింగ్ పవర్ పెరిగే కొద్దీ న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఓవర్ దోస్ ఎలక్ట్రాన్స్ ఆల్సో ఇంక్రీజెస్, అయనైజేషన్ ఎనర్జీ ఆల్సో ఇంక్రీజెస్. పెనిట్రేషన్ పవర్ పెరిగితే అయనైజేషన్ ఎనర్జీ కూడా పెరుగుతుంది కదా. పెనిట్రేటింగ్ పవర్ అంటే ఏంటి? న్యూక్లియస్కి దగ్గరగా రావడం. ఓకే, సో మనం ఏం రాయొచ్చు? అయనైజేషన్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పెనిట్రేటింగ్ పవర్. పెనిట్రేటింగ్ పవర్. ఓకే, దీన్ని మనం ఎలా స్టేట్మెంట్ ఎలా రాయొచ్చమ్మా? యాజ్ ద పెనిట్రేటింగ్ పవర్ ఇంక్రీజెస్, అయనైజేషన్ ఎనర్జీ ఆల్సో ఇంక్రీజెస్. ఓకే, అండ్ ఫర్ కింద రాయండి, ఇంకొక స్టేట్మెంట్ కూడా రాసుకోండి. ద ఆర్డర్ ఆఫ్ పెనిట్రేటింగ్ పవర్ of different orbitals, the order of penetrating power of different orbitals is as follows అని ఈ సీక్వెన్స్ రాయండి. ఎస్ ఈజ్ గ్రేటర్ దెన్ పి, ఈజ్ గ్రేటర్ దెన్ డి, ఈజ్ గ్రేటర్ దెన్ ఎఫ్. ఓకే, సో నెక్స్ట్ 3 ఫ్యాక్టర్స్ చెప్పుకున్నాం మనం ఇప్పుడు: అటామిక్ రేడియస్, న్యూక్లియర్ ఛార్జ్ అండ్ పెనిట్రేటింగ్ పవర్. నెక్స్ట్ 4th ఫ్యాక్టర్, స్క్రీనింగ్ ఎఫెక్ట్. రైట్ డౌన్. Screening effect, or it is also called shielding effect. మనకి ఎగ్జామ్లో స్క్రీనింగ్ ఎఫెక్ట్ అయినా రాయొచ్చు, లేదంటే షీల్డింగ్ ఎఫెక్ట్ అయినా రాయొచ్చు. ఏంటి స్క్రీనింగ్ ఎఫెక్ట్ లేదా షీల్డింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటో ఫస్ట్ చూద్దాము. ఓకే, లిజన్ హియర్. మనం ఒక యాటమ్ తీసుకున్నాం అనుకుమ్మా, ఇది న్యూక్లియస్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, చాలాసార్లు చెప్పుకున్నాము. అండ్ దీని చుట్టూ చాలా ఆర్బిట్స్ ఉంటాయి అనుకుందాం, చాలా ఆర్బిట్స్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ ఆర్బిట్లో ఒక 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనుకుందాం, తర్వాత కొన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఆ తర్వాత ఇంకొన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఆ తర్వాత లాస్ట్ ఆర్బిట్లో ఇక్కడ 4th ఆర్బిట్లో ఒక ఎలక్ట్రాన్ ఉంది అనుకుందాం. ఇప్పుడు ఈ న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఫస్ట్ ఆర్బిట్లో ఉండే ఎలక్ట్రాన్స్ పైన ఎక్కువగా ఉంటుందా, సెకండ్ ఆర్బిట్లో ఉండే ఎలక్ట్రాన్స్ పైన న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువగా ఉంటుందా, థర్డా ఫోర్తా? ఫస్ట్ ఆర్బిట్లో ఉండే ఎలక్ట్రాన్స్ పైన న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువగా ఉంటుంది. కేంద్రక ఆకర్షణ బలం మొదటి కక్షలో ఉండేటువంటి ఎలక్ట్రాన్ల పైన ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత మనం దూరం వెళ్ళే కొద్దీ, న్యూక్లియస్ నుంచి దూరం జరిగే కొద్దీ ఆ న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, కేంద్రక ఆకర్షణ బలం అనేది తగ్గుతూ ఉంటుంది. ఓకేనా?
నెక్స్ట్ మీకు ఇంకొక చిన్న క్వశ్చన్. ఇప్పుడు ఈ లాస్ట్లో ఒక ఎలక్ట్రాన్ ఉంది చూడండి. ఈ లాస్ట్లో ఒక ఎలక్ట్రాన్ అది మాత్రమే ఉండి లోపల ఈ ఎలక్ట్రాన్స్ అన్నీ లేకపోతే, లోపల ఉండేటువంటి ఎలక్ట్రాన్స్ అన్నీ లేవనుకుందాము. చివరిలో ఈ 4th ఆర్బిట్లో ఒక ఎలక్ట్రాన్ ఉందనుకున్నాం. అప్పుడు న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆ లాస్ట్ ఆర్బిట్లో ఉండే ఎలక్ట్రాన్ పైన ఎక్కువగా ఉంటుందా, లేదంటే ఈ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు, ఎలక్ట్రాన్స్ ఉండి ఆ తర్వాత ఉన్నప్పుడు ఈ లాస్ట్ ఎలక్ట్రాన్ పైన న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువ ఉంటుందా? 2 క్వశ్చన్స్ చెప్పాను మీకు. ఏంటంటే ఈ ఎలక్ట్రాన్స్ ఇక్కడ అలానే ఉండి వాటి ప్లేసెస్లో ఉన్నప్పుడు ఈ న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆ చివరి ఎలక్ట్రాన్ పైన ఎక్కువగా ఉంటుందా, లేదంటే ఈ ఎలక్ట్రాన్స్ అన్నీ ఏమి లేనప్పుడు దీనిపైన న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువ ఉంటుందా? లేనప్పుడు. వెరీ గుడ్. ఈ ఎలక్ట్రాన్స్ అన్నీ ఏమి లేవనుకోండి, అప్పుడు న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఈ చివరి ఎలక్ట్రాన్ పైన ఎక్కువగా ఉంటుంది. ఈ ఎలక్ట్రాన్స్ మధ్యలో ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇవన్నీ ఈ న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్కి అడ్డంగా ఉంటాయి కదా, దానివల్ల ఆ చివరి ఎలక్ట్రాన్ పైన న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ తగ్గుతుంది. ఓకే, దాన్నే స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటాం. ఈ లోపల నేను నోట్స్ చెప్తాను, మీరేం రాయొద్దు. ఈ లోపల ఉండేటువంటి ఎలక్ట్రాన్స్ వల్ల చివరిలో ఉండేటువంటి లాస్ట్ ఆర్బిట్స్లో ఉండేటువంటి ఎలక్ట్రాన్స్ పైన న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ తగ్గుతుంది. దాన్నే స్క్రీనింగ్ ఎఫెక్ట్ లేదా షీల్డింగ్ ఎఫెక్ట్ అంటాం. తెలుగులో పరిరక్షక ప్రభావం అంటాం. పరిరక్షక ప్రభావం. దీన్ని మనం డెఫినేషన్ పరంగా చెప్పుకోవాలంటే ఫస్ట్ తెలుగులో చెప్తాను చూడండి. లోపల ఉండే ఎలక్ట్రాన్స్ బయట ఉండేటువంటి ఎలక్ట్రాన్లను కేంద్రక ఆకర్షణ నుండి కాపాడుతాయి. దానినే పరిరక్షక ప్రభావము లేదా స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటాం. లోపల ఉండే ఎలక్ట్రాన్స్ బయట ఉండే ఎలక్ట్రాన్లను న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ నుండి కాపాడుతాయి. ఓకే, సేమ్ థింగ్ ఇంగ్లీష్లో మాట్లాడుకుందాం. ఇన్నర్ ఎలక్ట్రాన్స్ ప్రొటెక్ట్ outer electrons from nuclear force of attraction. Inner electrons protect outer electrons from nuclear force of attraction. This is called screening effect. Okay na? Got the point? What is a screening effect? Inner electrons protect outer electrons from nuclear force of attraction. లోపల ఉండే ఎలక్ట్రాన్స్ బయట ఉండే ఎలక్ట్రాన్లను న్యూక్లియర్ అట్రాక్షన్ నుంచి కేంద్రక ఆకర్షణ నుండి కాపాడుతాయి. దీన్నే స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటాం. అయితే ఇప్పుడు ఒక క్వశ్చన్ మీకు, స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటే అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందా తక్కువగా ఉంటుందా? కొద్దిగా ఆలోచించి చెప్పండి. స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటే అయనైజేషన్ ఎనర్జీ ఎలా ఉంటుంది? రీజన్ కూడా చెప్పాలి. స్క్రీనింగ్ అయనైజేషన్ ఎనర్జీకి స్క్రీనింగ్ ఎఫెక్ట్కి మధ్య రిలేషన్ ఏంటి? స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది అంటే ఏంటి? కొంచెం ఆలోచించండి. స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది అంటే లోపల ఉండే ఎలక్ట్రాన్స్ బయట ఉండే ఎలక్ట్రాన్స్లను బాగా కాపాడుతున్నాయి. లోపల ఉండే ఎలక్ట్రాన్స్ బయట ఉండే ఎలక్ట్రాన్స్ను బాగా దేని నుంచి కాపాడుతున్నాయి? న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ నుంచి. అలాంటి పరిస్థితుల్లో న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బయట ఉండే ఎలక్ట్రాన్స్ పైన తక్కువగా ఉంటుందా ఎక్కువగా ఉంటుందా? వెరీ గుడ్, తక్కువగా ఉంటుంది. లోపల ఉండే ఎలక్ట్రాన్స్ బయట ఉండే ఎలక్ట్రాన్స్లను బాగా కాపాడుతున్నాయి కాబట్టి స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటే న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బయట ఉండే ఎలక్ట్రాన్స్ పైన తక్కువగా ఉంటుంది. దానివల్ల ఇప్పుడు న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బయట ఉండే ఎలక్ట్రాన్స్ పైన తక్కువగా ఉందనుకోండి, అప్పుడు న్యూక్లియస్ బయట ఉండే ఎలక్ట్రాన్ తక్కువగా అంటే అంత బలంగా ఆకర్షించలేదు. అలాంటి పరిస్థితుల్లో మనం ఎలక్ట్రాన్ను రిమూవ్ చేయడం ఈజీనా డిఫికల్టా? వెరీ వెరీ గుడ్, ఈజీ. అంటే అయనైజేషన్ ఎనర్జీ ఎలక్ట్రాన్ మనం ఈజీగా తీసేస్తున్నాం అంటే అయనైజేషన్ ఎనర్జీ తక్కువ. వెరీ గుడ్, అంతే. అంటే స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటే అయనైజేషన్ ఎనర్జీ తక్కువ. దెన్ వాట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ అయనైజేషన్ ఎనర్జీ అండ్ స్క్రీనింగ్ ఎఫెక్ట్? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అయనైజేషన్ ఎనర్జీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్రీనింగ్ ఎఫెక్ట్. రైట్? అంటే వెన్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఇంక్రీజెస్ అయనైజేషన్ ఎనర్జీ డిక్రీజెస్. లేదు, ఇప్పుడు మనం మాట్లాడుకున్న దానికి రివర్స్ డిస్కస్ చేసుకున్నాం అనుకోండి. ఇంగ్లీష్లో చెప్తాను చూడండి. ఇఫ్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఈజ్ లెస్, దెన్ వాట్ హ్యాపెన్స్?
when screening effect is less, then nuclear force of attraction over the valence electrons will be, say, if screening effect is less, then nuclear force of attraction over the valence electrons will be, స్క్రీనింగ్ ఎఫెక్ట్ తక్కువగా ఉందనుకోండి, స్క్రీనింగ్ ఎఫెక్ట్ తక్కువగా ఉందంటే ఏంటి, లోపల ఉండేవి బయట ఉండే వాటిని సరిగా కాపాడట్లేదు, అంటే న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బయట ఉండే ఎలక్ట్రాన్స్ పైన ఎక్కువగా పడుతుంది. దానివల్ల ఇప్పుడు న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బయట ఉండే ఎలక్ట్రాన్స్ పైన ఎక్కువగా పడితే న్యూక్లియస్ అనేది ఆ ఎలక్ట్రాన్ను బలంగా తన వైపుకు ఆకర్షిస్తుంది. ఇన్ సచ్ సిచ్యువేషన్ వెదర్ ఇట్ ఈస్ ఈజీ టు రిమూవ్ ద ఎలక్ట్రాన్ ఆర్ డిఫికల్ట్, డిఫికల్ట్, వెరీ గుడ్, డిఫికల్ట్. సో ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడం డిఫికల్ట్ కాబట్టి మనం ఎక్కువ ఎనర్జీని అప్లై చేయాలి. సో అయనైజేషన్ ఎనర్జీ విల్ బి మోర్, రైట్. సో వెన్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఈజ్ లెస్, అయనైజేషన్ ఎనర్జీ విల్ బి మోర్. ఓకే, సో మీకు ఈ కాన్సెప్ట్ అయితే అర్థమైతే ఓకే, గుడ్. లేదంటే అట్లీస్ట్ యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ రిలేషన్. అయనైజేషన్ ఎనర్జీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్రీనింగ్ ఎఫెక్ట్. సో ఇఫ్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఇంక్రీజెస్, అయనైజేషన్ ఎనర్జీ decreases, screening effect decreases, ionization energy increases. This is the fourth factor. Next, last one, fully filled or half filled electronic configuration. Fully filled or half filled electronic configuration. మీకు 10th క్లాస్లో ఒక చిన్న ప్రిన్సిపల్ నేర్చుకుని ఉంటారు. హున్స్ రూల్ అంటాం దాన్ని, గుర్తుందా? హున్స్ రూల్ ప్రకారము ఏదైనా ఒక యాటంలో మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని కన్సిడర్ చేసుకున్నప్పుడు ఆర్బిటాల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ నేర్చుకుని ఉంటారు మీరు. అక్కడ ఏదైనా ఒక యాటంలో హాఫ్ ఫిల్డ్ ఆర్బిటాల్స్ కానీ ఫుల్ ఫిల్డ్ ఆర్బిటాల్స్ కానీ ఉంటే ఆ యాటమ్కి స్టెబిలిటీ ఎక్కువ. దానికి ఒక ఎగ్జాంపుల్, 2 ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటే మీకు అర్థమవుతుంది. నియాన్ అటామిక్ నెంబర్ ఎంతమ్మా? 10. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6. 1s2 2s2 2p6. దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనం ఆర్బిటాల్ రిప్రజెంటేషన్లో స్క్వేర్ బాక్స్ మెథడ్లో కానీ రాస్తే ఎస్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. 2sలో కూడా 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. అండ్ పీలో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. పీలో పీ సబ్షెల్లో 3 ఆర్బిటాల్స్ ఉంటాయి, తెలుసు కదా, ఏంటవి? పిఎక్స్, పివై, పిజెడ్. గుడ్, పిఎక్స్, పివై, పిజెడ్. టోటల్ 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదమ్మా. 6 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు మనం ఎలా ఫిలప్ చేస్తాం? 1 2 3, మళ్ళీ స్టార్టింగ్ నుంచి వస్తాం 4 5 6. ఈ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. పిఎక్స్లో 2 ఎలక్ట్రాన్స్, పివైలో 2, పిజెడ్లో 2. ఇక్కడ పి ఆర్బిటాల్ ఫుల్లీ ఫిల్డ్ కదా. పిలో మ్యాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయి? 6. నిండిపోయింది కదా. దీన్ని మనం ఫుల్ ఫిల్డ్ కాన్ఫిగరేషన్ అంటాం. ఆర్బిటాల్స్ కంప్లీట్గా నిండిపోతే ఫుల్ ఫిల్డ్ అంటాం. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నైట్రోజన్ అటామిక్ నెంబర్ 7. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p3. స్క్వేర్ బాక్స్ మెథడ్లో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రిప్రజెంట్ చేస్తే ఎస్లో 2 ఎలక్ట్రాన్స్, 2sలో కూడా 2 ఎలక్ట్రాన్స్, అట్లానే 2p3 కదా. పిఎక్స్, పివై, పిజెడ్. ఇది 2px 2py 2pz అనుకుంటే హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ దే హియర్? 3 ఎలక్ట్రాన్స్ ఆర్ దే. 1 in px, 1 in py, 1 in pz. Okay, so total actually p orbital can have how many electrons? Totally 6. Here how many electrons are there? Only 3. అంటే ఇది ఫుల్ ఫిల్డా, హాఫ్ ఫిల్డా? హాఫ్ ఫిల్డ్. ఇలా కంప్లీట్గా నిండినటువంటి ఆర్బిటాల్స్ కానీ సగం నిండినటువంటి ఆర్బిటాల్స్ కానీ ఉంటే అలాంటి యాటమ్స్కు స్టెబిలిటీ ఎక్కువ, అంటే స్థిరత్వం ఎక్కువ. ఎవరు చెప్పారు ఇది? హున్స్ రూల్ యొక్క వన్ ఆఫ్ ద సిగ్నిఫికెన్సెస్ ఇది, రైట్. మనం 10th క్లాస్లో నేర్చుకుంటాం. కాబట్టి ఫుల్ ఫిల్డ్ ఆర్ హాఫ్ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, లేదంటే దీన్ని సింపుల్గా మనం స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అని చెప్పొచ్చు. సో స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఇలా స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉండేటువంటి యాటమ్స్ స్టేబుల్గా ఉంటాయి, అంటే అవి రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేయవు. ఇప్పుడు మీకు ఒక చిన్న క్వశ్చన్. ఇలాంటి స్టేబుల్ యాటమ్స్లో స్థిరమైనటువంటి పరమాణువుల నుండి ఎలక్ట్రాన్లను రిమూవ్ చేయడం ఈజీనా, డిఫికల్టా? డిఫికల్ట్. ఎందుకని? అవి ఆల్రెడీ స్టేబుల్ కదా. స్టేబుల్ అంటే స్థిరంగా ఉన్నాయి అవి.
అంటే అవి ఎలక్ట్రాన్లను లూజ్ అవ్వడానికి కానీ, ఎలక్ట్రాన్లను గెయిన్ ఎలక్ట్రాన్లను బయటికి ఇవ్వడానికి కానీ, ఎలక్ట్రాన్లను తీసుకోవడానికి కానీ అవి ఇష్టపడవు. ఎందుకు? అవి ఆల్రెడీ స్టేబుల్. ఇప్పుడు నా దగ్గర కావాల్సిన డబ్బులు ఉన్నాయనుకోండి, నువ్వు తెచ్చి నాకు ఒక 10 రూపాయలు 100 రూపాయలు ఇస్తే నేనేమంటాను, నాకెందుకు అమ్మ ఇచ్చేది, నా దగ్గర కావాల్సిన ఉంది, వేరే వాళ్ళకి అవసరం వచ్చిన వాళ్ళకి ఇవ్వు అంటాం, అంతే కదా. సో మాకు అవసరం లేదు అంటే ఇవి ఆల్రెడీ స్టేబుల్గా ఉన్నాయి కాబట్టి అవి బయట నుంచి ఎలక్ట్రాన్స్లను తీసుకోవు, ఎలక్ట్రాన్స్ను బయటికి కూడా ఇవ్వవు. దే డోంట్ వాంట్ టు లూజ్ ఆర్ గెయిన్ ఎలక్ట్రాన్స్, కాబట్టి ఇవి స్టేబుల్గా ఉంటాయి. ఓకే, అలాంటివి స్టేబుల్గా ఉండేటువంటి యాటమ్స్ నుంచి ఎలక్ట్రాన్ను రిమూవ్ చేయడం డిఫికల్ట్ అన్నప్పుడు అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువ తక్కువ? ఎలక్ట్రాన్ను రిమూవ్ చేయాలంటే డిఫికల్ట్ అంటే ఏంటి, ఎక్కువ ఎనర్జీని అప్లై చేయాలి. సో సచ్ atoms have higher ionization energies. So these are the 5 different factors that influence ionization energy. What are those factors? 5 factors that we have discussed. First one, atomic radius. What is the relationship between ionization energy and atomic radius? Ionization energy is inversely proportional to atomic radius. And second one, ionization energy is directly proportional to nuclear charge. If nuclear charge increases, ionization energy also increases. And third one, penetrating power. Penetrating power is directly proportional to ionization. Otherwise, ionization energy is directly proportional to penetrating power. If the penetrating power increases, ionization energy also increases. There we have discussed S orbitals have more penetrating power than P, and then D and F, right? And today we have discussed these two, and screening effect and electronic configuration. Screening effect is inversely proportional to ionization energy. So whether if screening effect increases, ionization energy decreases, and vice versa. And full-filled or half-filled configuration gives the more stability to the atom, and such atoms have higher values of ionization energy. So this is one of the very important questions, ma. So this is the second question that we have discussed from this chapter, from 8 marks questions, right? And one more question we will discuss in the next class. Thank you.